ఏం మాట్లాడారు? ఒక్కసారిగా రిపోర్టర్ క్వశ్చన్ అడిగేపాటికి ఆ మొహం మాడిపోయింది. ఆమె ఏదేదో చెప్పాలనుకున్న విషయాలు మొత్తం మింగేసింది. ఇక ఏదో 4 తిట్టాలనే రకానికి వచ్చేసి 4 మాటలు ఏదో అనకూడని మాటలు అనేసింది. జనం చేత తిట్లు పడుతుంది. నిన్న బయటకు వచ్చింది మళ్ళీ, నేను క్షమించండి, నేను అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడాను అంటుంది. మళ్ళీ ఇవాళ వచ్చింది, నేను కుక్కల గురించి పోరాడతాను అని అంటుంది. ఏంది ఆ మాటలు, ఏంది ఆ విధానం, ఏందమ్మా? ఏదైనా మాట్లాడే విధానం ఉందంటే ముందైనా తెలియకపోతే మాట్లాడదాం, కుదరకపోతే రాసుకునైనా వచ్చి మాట్లాడితే మర్యాద అనేది ఉంటుందమ్మా. అక్కడున్న ఒక జర్నలిస్ట్ మీద, అంటే ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయంట, ఆయననే కొట్టడానికి వెళ్ళారంట నిన్న ప్రెస్ మీట్ లో. విషయం తెలుసా? ఆ విషయం తెలియలేదమ్మా. మరి ఆయనే కొట్టడానికి వెళ్ళారంటే అమ్మా, ఆమె మాట్లాడిన విధానం ఎట్లా అనిపించిందంటే అమ్మా, కుక్కల గురించి మాట్లాడింది. కుక్కల వాళ్ళతో మళ్ళీ మొగాళ్ళ జోలికి వెళ్ళిపోయింది. మొగాళ్ళ మీద చర్యలు అనే ఒక మాట అనేపాటికి ఎవరికైనా కోపం వచ్చిందమ్మా. వాళ్ళు రిపోర్టర్లు, సీనియర్ రిపోర్టర్లు ఎవరు ఊరుకుంటారమ్మా? కామన్ మ్యాన్లు మనమే కింద బండబూతులు పెడుతున్నారు కామెంట్లు, మరి ఊరుకుంటారా చెప్పు? అవన్న మాటకి ఏంటంటే తెలియక మాట్లాడింది. ఫస్ట్ సారి మీటింగ్ కాబట్టి కొంతకి ఏంటంటే మాట్లాడిన విధానాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడి ఉన్నట్టు వేసుకునేవాళ్ళు మనోళ్ళు, కాబట్టి కామన్ గా తీసుకుంటున్నారు ఎవరైనా కానీ. అది నేనేం లేదమ్మా, ఆమెను మాట్లాడలేను. ఏం లేదమ్మా, శిక్షలు పడతలేదు, పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అనే ఫీలింగ్ లో ఉంటున్నారమ్మా. పోలీసులు తీసుకునే చర్యలు అన్ని పబ్లిసిటీ చేయకూడదు కాబట్టి మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కంట్రోల్లో ఉంటుంది. పోలీసుల్ని తక్కువ అంచనా వేయద్దమ్మా. మనకున్న పోలీసులు, మనకున్న ఆర్మీ ఏ దేశంలో లేదు. రీసెంట్ గా ఏదో దేశంలో అల్లాకొలం అయిపోయింది. దొరికినట్టు లాక్కెళ్తాము. ఏంది ఎంత రభస అయిందో, ఆ రభస చూసైనా మన పోలీసులకి గౌరవం అనేది ఇవ్వాలి. జరుగుతున్నాయి అన్యాయాలు, నిలబడుతున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు, వాళ్ళకి తగిన శిక్షలు అనేవి పడుతున్నాయి. ఏమి జరగట్లేదు, వాళ్ళ మీద ఏం జరగట్లేదు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే చిన్నాళ్ళకు కూడా పోలీసు అనే వాళ్ళకి ఒక ఆదరణ అనేది తగ్గిద్దని మా బాధ అమ్మ. అంటే నిజామాబాద్ లో వరుసగా కొన్ని వందల కుక్కల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీ పరంగా 500 కుక్కల్ని చంపడం కరెక్టా కాదా మీ పరంగా? అది ఇంకా పూర్తిగా డేటా బయటికి రాలేదమ్మా. నువ్వు 500 అంటున్నావు కానీ వాళ్ళు 50 60 అదేదో వైరస్ సోకింది, దాని వల్లే వాటి మీద చర్యలు తీసుకున్నారు, దానికి తగ సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్ గా ఒకడు వీడియో పెడతాం నేను చూశానమ్మా. ఇవన్నీ పక్కన పెడితే ఒక కుక్క పక్కన వాళ్ళని, అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇంతకు ముందు అంటే కొరుకుంటుంది, లేదా ఏదో ఒకటి మీద దగ్గర రావడం అలాంటివి చూసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటి మీదనే కదా చర్యలు తీసుకునేది. అదే కదమ్మా ఇప్పుడు అడుగుతున్నాను, అట్లా చంపడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అమ్మా చంపట్లేదమ్మా, మీరు అనుకుంటారు. నేను అంటున్నా ఆమె చెప్పినట్టు ఏందో చంపేయట్లేదు. కుక్కలు నాకు అప్పుడు ఆ వైరస్ వచ్చింది కాబట్టి అక్కడ చంపారు, ఇక్కడ చంపడం అనేది జరగట్లేదు. కుక్కల పళ్ళు పీగడం కానీ వాటికి కొరకుండా ఏదో ఒకటి అదేదో ఇండేషన్లు ఉంటాయి, ఆ ఇండేషన్లు ఇచ్చేసి పక్కన వదిలేయడం చాలా చోట్ల జరుగుతుంది. కుక్కల్ని పట్టుకెళ్తున్నారు, వాటిని చంపేస్తున్నారు, కోసేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది రాంగ్. అది గతంలో సదా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి, లేదా అదే ఇన్స్టా లైవ్ లోకి వచ్చి కూడా ఆవిడ ఏడవడం జరిగింది కుక్కల మీద. సో మరి చాలా టాపిక్స్ ఉన్నాయి కదా మాట్లాడుకోవడానికి, వాటి మీద ఎందుకు ఇలాంటి వాళ్ళు మాట్లాడట్లేదు, ఎందుకు ఫైట్ చేయట్లేదు? వాళ్ళు ఏం మాట్లాడినా మీదకి వచ్చింది అనే భయంతో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు. కానీ ఈ కుక్కలే ఎవరు పట్టించుకోరలే అని అనుకున్నారు. కానీ ఆ కుక్క వల్ల మా మొగాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఏటేటో వెళ్ళిపోయింది విషయాలు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు బండబూతులు తిడుతున్నారు. అట్లాగే అవుతుంది. ఇప్పుడు ఒక విషయం మాట్లాడదామని నిన్న వచ్చింది ఆమె, మరి పూర్తిగా రాసుకుని వచ్చి గట్టిగా మాట్లాడలేకపోతుంది కదా. రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగేపాటికి ఇక మైండ్ మొత్తం తిరిగిపోయినట్టు, ఏది తాగిన వాళ్ళు గిరా తిరుగుతారంట చూసావా, అట్లా ఆమె పరిస్థితి అయిపోయింది. ఇంకేం మాట్లాడింది చెప్పామి? 4 తిట్లు గోవా తిట్టేసింది, వెళ్ళిపోయింది. ట్విట్టర్లో ఏందో మళ్ళీ మాట్లాడుతుంది. అది రాంగ్. అది మొగాళ్ళ జోలికి వెళ్తాం ఎందుకు? రాంగ్ కదా. శిక్షలు పడతలేదని పోలీసుల జోలికి వెళ్తాం ఏంది? రాంగ్ కదా. తప్పు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? నీ పక్కన నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వెళ్ళు, నువ్వు తప్పు చేశారని అంటున్నావు, నీ పక్కన ఎవరైనా ఉండారా? ఎవరు లేరు కదా. తప్పు చేసిన వాళ్ళు ఉంటే నువ్వు ఊరుకుంటావా? నీ పక్కన ఎవరైనా తప్పు చేశారు అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? మరి అది ఎవరు ఊరుకోరమ్మా. నువ్వు 2 రోజులు భరిస్తావు, తప్పు చేసినట్టు పక్కన ఉంటే 1 రోజు భరిస్తావు, 2 రోజులు భరిస్తావు, 3వ రోజైనా పోలీసులకు చెప్పడం ఏదో సమాచారం అనేది కంపల్సరిగా ఇస్తావు. ఏమంటుందంటే క్లియర్ గా, నేను ఇన్ని మాట్లాడినా కదా, సో ఖచ్చితంగా నన్ను అయితే ట్రోల్స్ చేస్తా ఉంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు, సో అది నాకు ఫలక్నే పడతా అన్నట్టుగా ఆవిడ క్లియర్ గా మెన్షన్ చేసింది. మేము కూడా అట్లాగే, నీకు పడినా పడకపోయినా గానీ నువ్వు అన్న మాటగా తగ్గట్టు సమాధానాలని మేము కింద ఇస్తున్నాం అనేటట్టే కామెంట్లు వస్తున్నాయి.